ఓకే. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ ఎత్తు ఒకవేళ పెంచితే, ఈ ప్రాజెక్టు అంటే దిగువన ఉన్న కృష్ణా జిల్లాల మీద ఆధారపడిన రాయలసీమ ప్రాంతానికి, నాగార్జున సాగర్ నీటి మీద ఆధారపడిన రైతులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఇయన్నీ మీరొక్కసారి మీ యూట్యూబ్‌లోకెళ్ళి గతంలో చంద్రబాబు ఏం మాట్లాడాడు? ఇదే దీని మీద. రాజశేఖర రెడ్డి గారు ఏం మాట్లాడారు? మీరయి ఒకసారి యూట్యూబ్‌లోకెళ్ళి కెలికితే మీకే అర్థమవుతుంది. అట్లా జరుగుతాయి. వాళ్ళు ఈనాడు చరిత్ర అదే. ఈనాడు గొడవ అదే. ఆయన పట్టించుకోకుండా దాని మీద చర్చలు లేకుండా ఉన్న డ్రామా ఆడాడు. ఆల్మట్టి డ్రామా అని మట్టి పూసారు అందరికి. ఇప్పుడన్నా చేయాలి. ఇప్పుడు ఆయన మిగిల్చిన ఆహ్, ఇయ్యే ఆయన అంటించిన కుంపటే. ఆ కుంపటం ఆర్పకుండా అలా వదిలేసాడాయన. ఆయన హైటెక్ మీద ఎళ్ళిపోయి ఈట్ల మీద చూద్దాంలే, చేద్దాంలే అందువల్ల ఇవి ముదిరినియి ఇప్పుడు. కనుక ఇప్పుడు మళ్ళీ నువ్వే అధికారంలోకి వచ్చావు కదా! కనీసం ఈ ముదిరిన నీ హయాంలో స్టార్ట్ అయ్యి ముదిరిపోయిన ఆటిల్ని ఎవరి మీదో తోసేసి 5 ఏళ్ళు 14 ఏళ్ళు పరిపాలించింది నువ్వు కాదు. 5 ఏళ్ళు పరిపాలించిన గత ప్రభుత్వం అంటే నవ్వుతారు. 14 ఏళ్ళు నువ్వు 14 ఏళ్ళు పరిపాలించావు. అంతకు ముందు నువ్వే పరిపాలించావు. ఇప్పుడు నువ్వే పరిపాలిస్తున్నావు. ఇంకా ఎవరి మీద తోస్తావేటి? నువ్వు ఎంపీ 14 ఏళ్ళు మరి ఆంధ్ర రాష్ట్రానికి ఆహా! ఆ! అరచేతిలో వైకుంఠం చూపించి డ్రామా చేసావా? ఎన్టీఆర్ బొమ్మ చూపించి డ్రామా చేసావా? నువ్వేం చేసావు? ఓ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లేదు. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లేదు వైజాగ్‌కి. హైదరాబాద్‌లోనే అది కూడా ఆయనది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. దాన్ని కూడా నీ ఖాతాలో వేసుకుంటున్నావు అనుకో అది వేరే విషయం. ఏది నువ్వు బెజవాడ జంక్షన్ దాని డెవలప్‌మెంట్ చేసావా? లేదు. ఆహ్, వైజాగ్ రైల్వే జోన్ చేసావా? లేదు. ఏ అన్ని పెండింగ్‌లే నీ పీరియడ్‌లో. మళ్ళీ ఇప్పుడేదో అది ఎవరి మీదో తోయటానికి ప్రయత్నిస్తావు ఎందుకు? నువ్వేమి చేయలేదు. ఆంధ్ర రాష్ట్రానికి నువ్వు ఏ రకమైన చేసిందల్లా అంటే విజయవాడ దగ్గర కనకదుర్గం బ్రిడ్జి కట్టినప్పుడు 40 గుళ్ళు కూల్చావు. అదొకటి నువ్వు చేసే గొప్పతనం. 40 గుళ్ళు కూల్చేసేసి అది కూడా బాగా బీజేపీని బీజేపీని మీ సంకలో పెట్టుకుని మరి. బీజేపీని సంకలో పెట్టుకుని మరి 40 గుళ్ళు కూల్చేశారు. దాన్ని బీజేపీ నోరు కూడా మూయించగలిగారు. అది ఆ విషయంలో నీ చాకచక్యం పగడ్బందీగా డ్రామాలు ఆడగలవు. పగడ్బందీగా మీడియాని మేనేజ్ చేయగలవు. ఎంత అది చేసావు. అంతకు మించి నువ్వు రాష్ట్రానికి చేసింది ఒక్కటి చెప్పండి నాకు. అసలు రాష్ట్రానికి ఆయన 14 ఏళ్ల 14 ఇప్పుడు 16 ఏళ్ల పీరియడ్‌లో చంద్రబాబు పేరు చెప్పగానే గుర్తొచ్చే పథకం ఒక్కటి చెప్పండి. రామారావు గారు అనగానే గుర్తొచ్చే పథకం రూ. 2 కిలో బియ్యం మున్సబులు తీసేయటం, ఆడవాళ్ళకి సమాన హక్కు, రీ రైతు రుణమాఫీ ఇవి గుర్తొస్తాయి. రాజశేఖర రెడ్డి గారు అనగానే గుర్తొచ్చేది ఆరోగ్యశ్రీ, రుణమాఫీ, విద్యార్థులకి ఆహ్, రీయింబర్స్‌మెంట్ ఇయన్నీ గుర్తొస్తాయి. చంద్రబాబు పేరు చెప్పగానే ఒక్క పథకం చెప్పండి. ఈ 14 ఏళ్లలో ఆయన పేరు మీద ఒక్క పథకం ప్రజలకి మేలు చేసిన ఒక్క పథకం చెప్పండి. ఒక్కటి చెప్పండి. హైటెక్ నాకైతే గుర్తులేదు. హైటెక్ సిటీ మీకేమైనా గుర్తుంటే చెప్పండి. హైటెక్ సిటీ. హైటెక్ సిటీ ఆయనదెందుకయింది? ఎవరికో పుట్టిన బిడ్డ ఆయనేముంది? ఆయన రియల్ ఎస్టేట్ చేశాడు హైటెక్ సిటీ పునాదేసింది ఎవరు? జనార్దన్ రెడ్డి. జనార్దన్ రెడ్డి పునాదేశాడు. ఏసినాక సిలికాన్ వ్యాలీలో అప్పుడు భూము. సిలికాన్ వ్యాలీ వాళ్ళు ఇది హైదరాబాద్ దక్కన భూమి. ఇక్కడైతే బాగుంటదని వాళ్ళు సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసినప్పుడు నువ్వేంటి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా అందుకునేవాడు. నువ్వేం పునాదేయలా హైటెక్ సిటీకి. హైటెక్ సిటీ పునాదేసి నెల్లూరు నేదుమల్లి జనార్దన్ రెడ్డి. అది ఆయన లేడు. తర్వాత నీకొచ్చింది అధికారం, అవకాశం వచ్చింది కరెక్ట్‌గా. నువ్వేం సృష్టించలేదు. సిలికాన్ వ్యాలీ దేశమంతా బెంగుళూరులో నువ్వున్నావా? గుజరాత్‌లో నువ్వున్నావా? తమిళనాడులో నువ్వున్నావా? ఎవరున్నా ఆ టైంలో ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఎవరున్నా అందిపుచ్చుకోవాల్సిన సందర్భం. సిలికాన్ వ్యాలీ కొన్ని ప్లేసెస్ డిసైడ్ చేసింది ఇంటర్నేషనల్‌గా. దాంట్లో హైదరాబాద్ ఒకటి. కనుక నువ్వు ముఖ్యమంత్రిగా అందుకున్నావు, చేసావు. ఏదో నువ్వు సృష్టించినట్టు మాట్లాడతావు ఎందుకు? హైటెక్ సిటీ వల్ల నువ్వు చేసిందేంటంటే హైటెక్ సిటీ, సైబర్ సిటీ అని బ్రహ్మాండంగా వేల కోట్లు నీ మదిమగతులు ఏర్పరచుకున్నారు. అంతకన్నా ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే చిట్టిబాబు గారు ఎన్నికల స్ట్రాటజీ ప్రశాంత్ కిషోర్ ఏమంటున్నారంటే ఒక ఇంటర్వ్యూలో బరాబర్ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో రేవంత్ రెడ్డిని ఓడిస్తా అన్నట్టు కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ఓడించేది ఏమిటి? ఆయన ప్రశాంత్ కిషోర్ ఉన్న దగ్గర టాక్టిక్స్ ఏది? ఏ పార్టీ ఓడిపోతుందో, ఏ పార్టీ గెలిచే అవకాశాలు ప్రజల్లో ఉన్నాయో దాన్ని బట్టి వచ్చి నిలబడతాడు వాళ్ళ పక్కన. నేనే గెలిపించానంటాడు. గతంలో డీఎంకే గెలిస్తే ఊరందరికీ తెలుసు. అక్కడ జయలలిత చచ్చిపోయింది, కరుణానిధి చచ్చిపోయారు. వేరే ఆల్టర్నేట్ లేదు. ద్రవిడ కళగాన్ని దాటి ప్రజలు రారు.
ద్రవిడ అనేది ఉండాలి. కాంగ్రెస్ ని బీజేపీ ఎత్తులు పెట్టుకోరు, వెనకాల ఉండాల్సింది చెప్తే ప్రజలందరూ తెలిసేస్తే ఖచ్చితంగా డిఎంకే వస్తుంది కనుక అక్కడ చేరాడు, నేనే గెలిపించాను అంటాడు. ఇక్కడ గతంలో 2014, 19 చంద్రబాబు టోటల్ ఫెయిల్యూర్ కనుక ఖచ్చితంగా జనాలు ఆల్టర్నేటివ్ కోరుకుంటున్నారు. ఈసారి జగన్కి వస్తారని ప్రజలందరికీ తెలుసు. అది ఇప్పుడు మరి గెలిపించుకోనండి. దమ్ముంటే ఇప్పుడు ఈసారి కర్ణాటకలో కాంగ్రెస్ గెలిపించుకోనండి ఈసారి. ఊనే అతను వేస్ట్, అతను ఊనే ఎక్కడ పాసిబిలిటీ ఉంటుందో అక్కడ దూరిపోయి నేనే అంటాడు. డబ్బులు వ్యాపారం అతను ఏమి చాలా ఫెయిల్ అయ్యాడు. బీహార్ ఫెయిల్ అయ్యాడు, గుజరాత్ ఫెయిల్ అయ్యాడు. చాలా ప్రెడిక్షన్స్ ఆయన చేసి ఫెయిల్ అయ్యాడు. ఏదో 1, 2 గెలవగానే ఆయన పెద్ద మేధావిలాగా మాట్లాడుకుంటాడు కానీ ఆయన చేసేది ఉంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి డోల్ డ్రమ్స్ లో ఉన్నాడు. ప్రజల ఉత్సవం చాలా లోలో ఉంది. నువ్వు ఓడించేదేంటి? ప్రజలే ఓడిస్తారు. ఇవాళ ఏదో పెద్ద ఈ స్కీముల్లో ఓడిపోయినట్టు ఆ క్రెడిబిలిటీ దొబ్బడానికి ప్లాన్ తప్పితే అక్కడ ప్రశాంత్ కిషోర్ వేస్ట్ ఫెలో. అంటే బీహార్ గడ్డపై వచ్చి రేవంత్ రెడ్డి బీహార్ ప్రజలకు జుగుప్సాకరంగా మాట్లాడారన్నట్టు కూడా మాట్లాడుతున్నారు ప్రశాంత్ కిషోర్. వాడి మాటలు వదిలేయండమ్మా. వాడు బిజినెస్ మ్యాన్, వాడు వ్యాపారస్తుడు. ఎక్కడ ఎలా వ్యాపారం చేసుకోవాలో, ఎక్కడ దేన్ని క్యాష్ చేసుకోవాలో చేసుకునేవాడు. వాడిని ఏదో పెద్ద మేధావిలాగా మీరు అంగీకరిస్తున్నారేమో నేను అంగీకరించరు. వాడు అనేక ఫెయిల్యూర్, వాడు అనేక విషయాల్లో ఫెయిల్యూరు. ఏదో 1, 2 విషయాల్లో ఫెయిల్, దాన్ని ఫోకస్ చేసుకుంటాడు. మన బీహార్లో ఏమైంది? ఎందుకు గెలవలేకపోతే రాజస్థాన్ ఏమైంది? రాజస్థాన్ ఓడిపోతున్నాడు కదా, ఏమైంది మరి? మాటలన్నీ ఢిల్లీ మరి కేజ్రీవాల్ ఉండొచ్చు కదా. బీజేపీ ఓడిపోతున్నాడు, మరి ఎందుకు చేయలేకపోయాడు? ఎక్కడ అవకాశం ఉంటుందో ఖచ్చితంగా ప్రజల అభిప్రాయం నిశ్చితంగా ఈ పార్టీ ఓడించాలని ప్రజలు నిశ్చయంగా ఉంటారు. అక్కడికి వెళ్ళిపోయి చక్రం తిప్పాలని చూస్తాడు. అది నా వల్లే, నా క్రెడిబిలిటీ. ఆల్రెడీ ప్రజలు ఆ మైండ్ లో ఉన్నారు. తమిళనాడు సాక్ష్యం మీకు, ఆంధ్రప్రదేశ్ సాక్ష్యం మీకు. 2019 ఎన్నికలప్పుడు, తమిళనాడు మొన్న 2023 ఎన్నికలప్పుడు, ఆ రోజులో అక్కడ తమిళనాడులో నేను మీ దీంట్లో కూడా చెప్పాను, ఇది గ్యారంటీగా గెలుస్తుంది కనుక ఆయన బోధాన్ని వేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఆయనకి గ్యారంటీ గెలిచే డిఎంకేని ఇప్పుడు వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఆల్టర్నేటివ్ లేక డిఎంకేని గెలిపించుకున్నారు ప్రజలు. ఎందుకంటే ఆ ప్రజలు ద్రవిడ అనే పదాన్ని దాటి రారు. ఎవడైనా ద్రవిడ అనేది ఉండాలి. సో ఆ ప్రస్తుతం ద్రవిడ మున్నేట్ర కళగం డిఎంకే ఉంది. అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం చచ్చిపోయి లేరు. సో చిన్న భిన్నం అయిపోయింది ఆ పార్టీ. సో కాంగ్రెస్ ని బీజేపీని వెనకాల ఉండాల్సిన పార్టీ తప్పితే వాటిని ముందుకు తీసుకురారు ప్రజలు. తమిళనాడు ప్రజలు పర్టికులర్లీ ద్రవిడ ఉంది. బలంగా నాటుకుపోయి ఉన్న ఫీలింగ్ ద్రవిడ. సో ఖచ్చితంగా పసిబిడ్డ బాలాది తెలుసు స్టాలినే వస్తాడని. ఈయనేదో పెద్ద పుడింగి దాకా పక్కన చేరి నేనే గెలిపించానని మాట్లాడతాడు. ఇవన్నీ అవకాశవాదము, ఎవడో ప్రజల్లో జరిగేదాన్ని కొంచెం మీకన్నా తెలియగలడు అంతే. జర్నలిస్టులు మీకన్నా మీరు ఎట్లా జర్నలిజాన్ని వాడుకుంటాం తెలియదు, అతను వాడుకుంటాం తెలుసు అంతే. బాగా వాడుకుంటున్నా డబ్బులు సంపాదించాలి, అంతకన్నా లేదు. అంతకన్నా వాడే పెద్ద పుడికి కాదు, వాడే పెద్ద మేధావి కాదు. వాడి గురించి ఒక చర్చ కూడా అనవసరం. నమస్తే సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.